ఫారం 13A పై సీలు లేకున్నా అధికారి సంతకం ఉంటే చాలు పోస్టల్ బ్యాలెట్ను పరిగణలోకి తీసుకోవచ్చంటూ ఈసీ ఉత్తర్వులపై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం ఈ సాయంత్రం ఉత్తర్వులు ఇవ్వనుంది. అయితే ఫారం 13A పై నిబంధనల మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టుకు ఈసీ నివేదించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఫామ్ 13A కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. వైకాపా నాయకుడు అప్పిరెడ్డి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి వాదనలు వినిపించారు. ఏపీలో సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని, గెలుపోటముల్ని నిర్ణయించేందుకు ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని వైకాపా తరపు న్యాయవాది వాదించారు. అటెస్టింగ్ అధికారి సంతకముంటే చాలు, పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు నిబంధనల్ని మార్చే అధికారం ఈసీకి లేదని, ఈ విధంగా మార్చడం ఎన్నికల ప్రక్రియను బలహీనపరచడమేనన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఈసీ చర్యలు ఉన్నాయని, చెల్లని ఓట్లను పరిగణలోకి తీసుకోవాలి అన్నట్లు ఈసీ ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ విషయంలోనే ఈ విధమైన సర్క్యులర్ ఇవ్వడం సందేహాలకు తావిస్తోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈసీ నిర్ణయం తీసుకున్నప్పుడు న్యాయస్థానాలకు జోక్యం చేసుకునే అధికారం ఉందన్నారు. ఈసీ ఉత్తర్వుల్ని నిలుపుదల చెయ్యాలని, దాన్ని కొట్టేయాలని కోరారు. ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు మాత్రమే గత నెల 30న ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారి నియమించారన్నారు. ఫారం 13A పై అటెస్టింగ్ అధికారి సంతకముంటే సరిపోతుందని, ఆ అధికారి పేరు, హోదా, సీలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద జరిగిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియంతా వీడియో రికార్డ్ అయిందన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వీలుగా 2023 ఆగస్టులో నిబంధన 18A తీసుకొచ్చామని తెలిపారు. ఇతర పోస్టల్ బ్యాలెట్ల విషయంలో గ్రూప్ A, B అధికారులు అటెస్టేషన్ చేస్తారని, కానీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఫామ్ 13A పై RO నియమించిన అధికారి అటెస్టేషన్ చేశారన్నారు. ఎన్నికల ప్రక్రియను న్యాయస్థానాల్లో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఎన్నికలపై అభ్యంతరం ఉంటే ప్రక్రియ ముగిశాక పిటిషన్ దాఖలు చేసుకోవాలన్నారు. పిటిషన్ కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన తెలుగుదేశం నేత వెలగపూడి రామకృష్ణబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. చట్ట నిబంధనల్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం నేడు నిర్ణయాన్ని ప్రకటించనుంది.